చూసినప్పుడు మేలు చెప్పి ఏ సాధువుడికి వచ్చినప్పుడు కనులెత్తి చూసి జక్కయ్య త్వరగా దిగు, నేను నీట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా త్వరగా దిగి సంతోషంతో ఆయన చేర్చుకున్నాను. అందరూ అది చూసి ఈయన ఆపేయన మనిషి యొక్క బస వెళ్ళేనని చాలా సనుక్కొని ఎక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం జీవితం ఇస్తున్నా, నేను ఎవరి వద్దనైనా అన్యాయంగా దేన్నైనా తీసుకున్నాడు అతనికి 4 గంటలు మరలా చెల్లించుకుని ప్రభుత్వం చెప్పు. అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేటికి రక్షణ వచ్చి ఉన్నది, వ్యవసాయం కొరకై చిన్న ప్రార్థన చేస్తున్నా. మా ప్రియ పరలోక తండ్రి, పాదాల వందనములు ఆటల ద్వారా పిలిచారు. యేసు నిన్ను పిలిచాను దేవాలయ దినమంతా ఉదయకాలం నుండి ఆరాధన దేవ వాక్యంలోను గల్లా వర్తమానంలోను పిలిచిన సంగతులే మీరు చెప్తుంటే వినుకోవచ్చు. సాయంకాల సమయంలో కూడా దేవా, ఈ పిలిచిన అనే మాట ఇంతవరకు మాత్రం మీరు మాట్లాడుతున్న మాట ఇక్కడ కూర్చున్న వారితో బయట మైక్ చెప్పడం ద్వారా, గృహాల్లో కూర్చున్న వారితో మాట్లాడాలి. బయట నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి. మరణ పుస్తకాలను నూతన శక్తి నా మీద ఉంచి నన్ను శిరస్పాఠంలో మీరే ఘనతమైన పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థించండి వేడుకుంటున్నాను. ఆమేన్. ఉదయకాలం నుండి మరి పిలిచెను అనే మాట ప్రభు మనతో ఉంటూ వివరిస్తున్న సంగతి. అదేవిధంగా బలవర్తమానంలో కూడా దేవుని సహవాసం కొరకై, దేవుని కుమారి సహవాసం కొరకై పిలిచెను, సువార్త ద్వారా పిలిచెనని మనము స్వతంత్రులుగా ఉండకై పిలిచెనని, కృప ద్వారా పిలిచెనని, మరి చూద్దాం తెచ్చుకుంటారు కదా. రెండవ అధ్యాయం 2వ తెస్సలోనికీయుల పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. వీరిలాగా రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలెనని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచాను. కనుక శరీర భాగాల్లో ఉదయకాలం నుండి దేవుడు తన సంకల్పము చొప్పున, ఉద్దేశం చొప్పున, ప్రణాళిక చొప్పున ఆయా విధాలుగా దేవుడు మనల్ని పిలుచుకొని పరిశుద్ధులుగా, నీతిమంతులుగా చేశాడు. మరి మన మట్టుకే మనం రక్షింపబడి ఉండడం కాదు కానీ తిరిగి సాయంకాల సమయంలో ఇంకా రక్షణ లేని వారిని, కూర్చున్న వారిలో రక్షణ లేని వారిని అందరిలో కూర్చున్నాం. బయట మైక్ శబ్దం ద్వారా గృహాల్లో ఉంటున్న వారితో కూడా దేవుడి మాటలు వినిపిస్తూ ఉంటున్నాడు. శరీర భాగాల్లో సువార్త ద్వారా పిలిచాను. సువార్త అనగా మంచి వార్త, అనగా మంచి వార్త, పరలోక సంగతులు, పరలోకం నుంచి వచ్చిన వార్త. మరి ఇక్కడ 19వ అధ్యాయం, లూకాసు వార్త 19వ అధ్యాయంలో ఈ జక్కయ్య గురించి చాలా సార్లు మనం విన్నాం. కొంతమంది మరి కొత్తగా వింటూ ఉండవచ్చు, ఎందుకంటే బయట ఉన్న వారికి ఈ విషయాలు తెలియదు. మరి మనకంటే మలయాళం చూస్తూ ఉంటాం కాబట్టి జక్కయ్య గురించి తెలుసుకున్నవాడు. సరే, ఇక్కడ మరి లూకాసు వార్త 19వ అధ్యాయం 2వ వచనం.
ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరు గల ఈయన ధనవంతుడు. తర్వాత మరి సుంకము గుత్తదారుడు, సుంకము వసూలు చేసేవాడు, గుత్తకు తీసుకొని అనగా గేట్లు వసూలు చేసేవాడు. తర్వాత ఆయా మనం అనుకుంటాం ఏదో గేట్లు అంటే సన్న గేట్లు, ఆ గేట్లు, చిన్న గేట్లు కాదు. ధనవంతుడు అంటే పెద్ద పెద్ద సెల్ ట్యాక్స్కు సంబంధించిన పన్నులు వసూలు చేసే సవాల్ గుత్త. ఇంకా మీకు దూరంగా ఆలోచన చేస్తే మరి ఇండియాలో టోల్ గేట్ వసూలు చేస్తూ ఉన్నారు. మనకి మనం దారిలో వెళ్తుంటే నన్ను దగ్గర ఉన్నాయి కదా బస్సులు, లారీలు, 4 వీలర్స్ అయిపోయినా వాళ్ళు టోల్ గేట్ వసూలు చేస్తూ ఉన్నారు. ఇలాంటివి చాలా ఉన్నాయి. మరి ఇలాంటి వాటిని సవాలు వేసుకొని మరి గుత్తను తర్వాత గుత్తకు తీసుకొని ప్రభుత్వం వాటి మీద ఈ పన్ను వసూలు చేసేవాడు. వారు ప్రభుత్వానికి కట్టేది ఒక విధం అయితే బయట లాగించేది మరొక విధం. అలాగా అందుకే నేను అన్యాయంగా ఏదైనా నేను తీసుకొని ఉంటే నేను తిరిగి ఇస్తాను అంటున్నాను. చూడండి 8వ వచనం, జక్కయ్య నిలబడి ఇదిగో ప్రభువా, 8వ వచనం, నా ఆస్తులు సగం బీదలకు ఇస్తున్నాను. నేను ఎవరి వద్దనైనా న్యాయంగా దేని తీసుకొని నేడు అతనికి 4 గంటలు మరలా చెల్లించని ప్రభుతో చెప్పాను. అన్యాయము ఊరికే పాడిన పాటకే అనగా ప్రభుత్వానికి కట్టిన పైసలకే వాళ్ళు పన్ను చెల్లిస్తారా? వేసుకున్నవారు సవాలు వేసుకున్నారు. కాదు 10 లక్షలు పాడుపడాలంటే వాళ్ళు సంవత్సరానికి 20 లక్షలు సంపాదాలని వాళ్ళు పాడవాడు. ఇలాంటి ధనవంతుడు, రకరకాల ధనవంతుడు కదా, సేల్ ట్యాక్స్కి సంబంధించిన ధనవంతుడు పన్ను గుత్తను వసూలు చేసేవాడు. ఇంకా ఎంత అన్యాయం చేయవచ్చునో కదా, అలా అన్యాయం చేయవచ్చు. తూకం ఎక్కువ ఉందని, ఇలాంటి లోడ్ ఎక్కువ అని పడి పక్కన పెట్టండి, ఇలాంటి చాలా ఉన్నాయి. వారిలో ఒకడు అనగా ధనవంతుడు అని రాయబడవచ్చు. ధనవంతుడు అంటే చాలా ఉన్న స్థితిలో ఉన్నవాడే, అంత లేదే రాయబడ్డాడు. ధనవంతుని ఇల్లు ఎట్లా ఉంటుంది? ధనవంతుని ఇల్లు మంచిగా పెద్ద పెద్ద రూములు, ఏసీ రూములు కదా, మంచి పెద్ద కాంపౌండ్, కారు కదా. మరి ఆ కాలంలో వారికి ఉన్నాయంటే ఉండవచ్చు. అప్పుడు గుర్రాలు కదా, రథాలు ఇలాంటి. ఎందుకంటే ధనవంతుడు కాబట్టి అలాంటి పని మనం కొంత ధ్యానించాం. ఎందుకంటే అలాంటి ధనవంతుడు ఈయన ఏం చేస్తూ ఉన్నాడు? యేసు ప్రభు ముందు అని మరి యేసు ఎవరో చూడబోయిన కానీ ప్రతి వాడైనందున జనులు గుంపుకూడటం వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ ప్రభువును రానైన కనుక అతను ముందుగా పరిగెత్తి ఆయన చూస ముఖం వేడిచేటెక్కను. చూడండి, ఒక ధనవంతుడు పరిగెత్తుతా కదా, కారులో పోయేవాడు మరి BMW కార్ ఒకటి ఎవరిని పాయించారు. అటువంటి కార్లలో ధనవంతుడు కదా, అంబానీ ధనవంతుడు ఉన్నారు. వారంతా పెద్ద పెద్ద మరి రైడర్లో పోతాం, దర్శించి బెంజర్ ఇది కాదు. అలాంటి ధనవంతుడు దీనికి పరిగెత్తుతున్నాడు అనుకోండి, ఏం చేస్తాడు? దీన్ని ఎట్లా పరిగెత్తుతున్నాడు ఆయన సౌకర్య ధనవంతుడు కదా, అందరూ చూడరా చూస్తారు. ఉన్నట్టుండి కాదు దిగి పరిగెత్తుడు చెట్టు ఎక్కాడు. జనం అందరూ చూస్తూ ఉన్నారు. జరిగింది అదే.
ఇక్కడ చదివిన భాగాల్లో ఇది జరిగిన కథ, ఇదేదో ఊహించి రాసేది కాదు. కానీ ఎరికో పట్టణ ప్రాంతంలో యేసుక్రీస్తు ప్రభువారు సువార్త ప్రకటిస్తూ వెలుచుండగా ఆయన సంచరించి ఎరికో పట్టణంలో ప్రవేశించి మొదటి వచనంలో యేసుక్రీస్తు 2026 సంవత్సరం కిందట ఆయన ఈ కొత్త ఎరుకో పట్టణం కొత్త ఎరుకో పట్టణాన్ని ప్రవేశించి అక్కడ వెలుచు ఉండగా యేసులో ఎవరు చూడాలని ఈ ధనవంతుడికి ఆశ కలిగి కొట్టివాడు, 4 జాములు ఉన్నాడు 3 జాములు లేదు కానీ మొత్తానికి కొట్టివాడు గుంపులో యేసులో పోతా ఉన్నాడు. యేసులో పోతుంటే యేసులో చుట్టూ రోగులు అనేక మంది స్వస్థత కావాలని, జ్వరంతో ఉన్నవారు, రోగాలతో ఉన్నవారు, కుంటివారు, గుడ్డివారు, చేతులు గలవారు యేసుక్రీస్తు ప్రభువారు పోతూ ఉంటే గుంపులుగా ఆయన చుట్టూన్నారు. గుంపులుగా ఆయన చుట్టూ చేసుకోవడానికి నాకు ఏమి ఆటంకం కొట్టిగా ఉన్నాడు. అరే ఏం చేయాలని చెప్పి పరిగెత్తుకుంటూ పోయి ఆ చెట్టు ఎక్కి కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత యేసుతో పిలుస్తూ ఉన్నాడు. మన అంశం అదే, ఉదయకాలం నుండి పిలిచేను. చూద్దాం 5వ వచనం. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము, పిలుస్తున్నాడు, దిగుగా నేను ఇంకా ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొనిను. చూడడానికి రాయబడిన మాట జరిగిన సంగతి. యేసు ప్రభుకు జక్కయ్య పేరు ఎట్లా తెలుసు? ఒకవేళ ఆ ఊరికి వస్తూ ఉంటే, అయ్యా ఈ ఊర్లో ఒక ధనవంతుడు ఉన్నాడు, గుత్త వసూలు చేస్తాడు కదా, ఆ ధనవంతుడి పేరు ఏంటి అని ఎవరన్నా ఎంక్వైరీ చేశాడా అంటే అడిగాడా, విచారించాడా? అడగలేదు. మరి యేసు ప్రభుకు ధనవంతుని యొక్క పేరు ఎట్లా తెలుసు? జక్కయ్య చెట్టు దిగు అంటున్నాడు కదా. యోహాను సువార్త 1వ అధ్యాయము ఆయన ఎట్లా తెలుసో ఇక్కడ రాయబడి వచ్చింది. యోహాను సువార్త 1వ అధ్యాయం 45వ వచనం 47 నుంచి చదువు. యేసు నతనయేలు తన ఎదుట వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతడు ఏ కపటం లేదని అతని గురించి చెప్పాను. చూడండి, నన్ను నీవు ఏలాగా ఎరుగుదువు అని నతనయేలు ఆయన అడగగా, యేసు ఫిలిప్పు నిన్ను పిలవకమునుపే నీవు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూచి తిని అతనితో చెప్పాను. నతనయేలు బోధకుడా, నీవు దేవుని కుమారుడు, ఇశ్రాయేలు రాజువని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. కింద 22వ అధ్యాయము 24-25 వచనం. అయితే యేసు అందరికీ ఎరిగినవాడు కనుక ఆయన తను వారి వశం చేసుకునలేదు. ఆయన మనుషుని ఆంతర్యం ఎరిగినవాడు కనుక ఎవడును మనుషుని గురించి ఆయనకు సాక్ష్యం ఇచ్చనక్కర లేదు. ఎవరి గురించి ఆయనకు చెప్పే అక్కర లేదు. భూలోకంలో అందరి పేర్లు ఆయనకు తెలుసు. జపాన్లో ఉన్న వారి పేర్లన్నీ తెలుసు, చైనా వాళ్ళలో ఉన్న వారి పేర్లన్నీ తెలుసు. పిల్లలతో సహా పెద్దలవి, వృద్ధులవి, తర్వాత స్త్రీలవి, పురుషులవి అందరి పేర్లు. ఎంత జ్ఞాని, సర్వాంతర్యామి, సర్వ సృష్టి కర్త. యేసు ప్రభుకు తెలిసిన పేర్లు భూలోకంలో ఎంతమంది ఉన్నారో అంతమంది పేర్లు తెలుసు. ఎందుకంటే 24వ వచనంలో చదివాం. అయితే యేసు అందరిని ఎరిగినవాడు కనుక ఆయన తను వారి వశం చేసుకోలేదు. ఆయన మనుషుని ఆంతర్యం ఎరిగినవాడు, మనుషుని గురించి ఆయనకు సాక్ష్యం ఇవ్వ అక్కరలేదు. చెప్పాల్సిన అవసరం లేదు. ఊళ్ళో ఎంతమంది ఉన్నారు, ఆయన పేరు ఇది, ఈయన పేరు ఇది, ఈమె పేరు ఇది అని చెప్పాల్సిన అవసరం లేదు. యేసు మరి తర్వాత పేర్లు ఎరిగినవాడు, ఆంతర్యమును అనగా హృదయమును ఎరిగినవాడు.
హృదయం యొక్క సంగతులను తెలిసినవాడు. జక్కయ్య యొక్క హృదయాన్ని చూస్తూ ఉంటున్నాడు. జక్కయ్య హృదయంలో ఉంటున్నది ఆశ. ఆశ కలిగి ఉంటున్నాడు. ఏం ఆశ? యేసులో ఎవరో చూడాలనే ఆశ తన హృదయంలో ఉంది. మరి ఆంతర్యము కనుగొనినవాడు, తెలిసినవాడు యేసుతో. జక్కయ్య నన్ను చూడాలని చాలా ఇష్టంగా ఉన్నాడు. తెలుసు, జక్కయ్య పేరు తెలుసు. అందుకే చెట్టు మీద ఉన్నప్పుడు జక్కయ్య త్వరగా దిగిరా, నేడు నీ ఇంట్లో ఉండవలసి ఉన్నది. ప్రియుడా, సహోదరా, సహోదరి, ఇక్కడ చదవబడిన లేఖనాలు పరిశుద్ధ గ్రంథంలో ధనవంతుడు, పన్ను వసూలు చేసేవాడు, వృద్ధదారుడు, చాలా గొప్ప భవంతి కట్టుకున్నవాడు ఎంతో సంతోషంతో యేసు ప్రభువు ఇంటికి తీసుకెళ్ళాడు. చాలా సంతోషంగా ఉన్నాడు. సంతోషంగా ఉండి బస చేయడానికి వెళ్ళాడు, అనగా ఆ ఇంట్లో ఉండడానికి. అక్కడ ఉన్నవారు కొంతమంది అనుకుంటున్నారు, ఏందయ్యా ఈ పాపి అయిన ధనవంతుడి ఇంటికి పోతున్నాడు ఏంటి? 19 వచ్చాయి లూకా సువార్త. వాళ్ళందరూ అనుకుంటున్నారు ఏమని? 7వ వచనం, అందరూ అది చూసి ఈయన పాపి అయిన మనుషులతో బస చేయలేనని చాలా సనుగుకొని. ఏంటి పాపి ఇక్కడ రాయబట్టి వచ్చింది కదా? పాపి అయిన మనుషుని యొక్క ఎక్కడైనా ధనవంతుని, ఈ సుంకం వసూలు చేసే ధనవంతుని పాపి అంటున్నారు. ఎందుకు అంటున్నారు? మరి ఎక్కువగా డబ్బులు వసూలు చేసి సంపాదించుకొని అది కొనుక్కున్నాడు, ఇది కొనుక్కున్నాడు, సంపాదించుకున్నాడు, ఇల్లు కట్టుకున్నాడు, ఇలాంటి విషయాలన్నీ వారికి తెలుసు కాబట్టి అంటున్నారు. నేను అన్యాయంగా సంపాదించి కట్టేసి ఎన్నోగా అవన్నీ. అందుకే పాపి అంటున్నాడు. ఉండి పాపి తగ్గిపోతున్నాడు ఏంటి కదా? అందుకే 9వ అధ్యాయంలో మత్తయి సువార్తలో నేను పాపులని పిలవచ్చి తిని కనుక ప్రియుడా, పాపులను పిలుచుటకు క్రీస్తు యేసు ఈ లోకంకి వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరణకు యోగ్యమైనది. నెమ్మది సమాధానం లేని వారి ఇంటికి వస్తా అంటున్నాడు. సమాధానం, సంతోషం, ఆనందం లేని జీవితం. ఈ ధనవంతుడికి మస్తుగా ఉంది, ధనవంతుడు పేరునే ఉంది. ఆయన పేరు జక్కయ్య, గొప్ప ధనవంతుడు. పాపం వాడి దగ్గర ధనం ఉంది, బంగారం ఉంది, డబ్బు ఉంది, ఇళ్ళు ఉన్నాయి. కానీ లోపల సమాధానం లేదు. పాపిగా ఉంటున్నాడు, అన్యాయంగా సంపాదించుకున్నాడు. యేసులో ఎవరో చూడాలని ఆశ కలుగుతున్నాడు. వెంటనే యేసులో నేను నీటిలో ఉండవలసి ఉన్నది, దిగిరా పిలిచాడు. ప్రియుడా, సహోదరుడా, సహోదరి, ఈ దినము నీ గృహానికి రావాలని యేసులో మరి అడుగుతున్నాడు, పిలుస్తూ ఉన్నాడు. జక్కయ్య దిగిరా అన్నట్టుగా నిన్ను కూడా పిలుస్తున్నాడు. జక్కయ్య స్వీకరించి యేసు ప్రభువును ఇంటికి తీసుకెళ్ళాడు. అక్కడ చూడు ఎంత మర్యాద ఇస్తున్నాడో, చాలా మర్యాద ఇస్తున్నాడు. గొప్ప ధనవంతుడు, మరి సాదా సీదాగా ఉంటున్నా యేసు ప్రభు. అంతే కదా? ఆయన వస్త్రాలు ఎట్లుంటున్నాయి? యేసు ప్రభు వస్త్రాలు. ఆయన సాధారణ వస్త్రములు ధరించిన వాడై వాక్యం చెప్పుకుంటూ వెళ్ళేవాడు. అది వర్షాకాలం కదా. సరే, మరి చూడండి, ఆ ధనవంతునికి గొప్ప వస్త్రాలు కదా, గొప్ప గొప్ప వస్త్రాలు కట్టుకుంటాడు. మరి కోటు, సూటు, బూటు కదా, అనాడంగా ఏమున్నాయో డ్రెస్సులు, మంచి మంచి డ్రెస్సులు ధనవంతుడు వేసుకుంటున్న డ్రెస్. యేసు ప్రభు సాదాసీదగా మరి ఉంటున్నాడు. ఏం చేస్తున్నాడు ధనవంతుడు? చూడండి 8వ వచనం,
జక్కయ్య నిలబడి, చూడండి, జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా. జక్కయ్య నిలబడి అంటే యేసు ప్రభు కూర్చున్నాడా? కూర్చున్నాడు. బస చేయ వెళ్ళానని అనగా జక్కయ్య ఇంట్లో కూర్చున్నారు. బస చేయడానికి వెళ్ళాడు. మాట్లాడుతూ ఉన్నాడు. ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఉండి ఈ పాపింటికి వెళ్ళడానికి యేసు ప్రభు అని మాట్లాడుతున్నారు. ఇంకా తన మనసు చూడండి, ఆ ధనవంతుడు లేచి నిలబడి, చూడండి, లేచి నిలబడి, జక్కయ్య నిలబడి ఏమంటున్నాడంటే, నిలబడి, అయ్యా నేను అన్యాయంగా తీసుకున్నాను కదా, ఎవరైనా తీసుకుంటాను మనసుగా, నేను తిరిగి ఇచ్చేస్తా. ఎంతో మంచి మనసు కదా. జక్కయ్య ఇంటికి రక్షణ, మారు మనసు కలిగింది. తాను ఏదైతే నేను అన్యాయంగా తీసుకున్నానో, అన్యాయంగా సంపాదించాను, నా వెంట నేను ఇచ్చేస్తా, నాకొద్దు. చూడండి, అన్యాయంగా సంపాదించుకుంది డబ్బు దానికి నెమ్మది లేకుండా చేసింది, సమాధానం లేకుండా చేసింది. కానీ యేసు ప్రభు అంతరం జరిగిన వాడు జక్కయ్యను పిలిచాడు. నేడు నీటికి రక్షణ వచ్చింది. నేడు అంటే రాయబడి వచ్చింది నేడు అని. చూడండి, కనులెత్తి చూసి జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీకా. నేడు అంటే ఎప్పుడు? ఇప్పుడే. నేడంటే రేపు కాదు, నేడే అనగా నేడే రక్షణ దినము. కొరింథీయుల రాసిన పత్రిక 2 కొరింథీ 6వ అధ్యాయం, 2 కొరింథీ 6వ అధ్యాయము 2వ వచనం, అనుకూల సమయమందు నీ మొర ఆలకించి నీ రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం, ఇదిగో ఇదే రక్షణ దినము, ఇదిగో ఇప్పుడే, ఈ రోజే, ఇప్పుడే, ఈనాడే, నేడంటే రేపు కాదు, ఇప్పుడే. వీడా సహోదరుడా, సహోదరి, ధనవంతుడు సంపాదించుకున్నాడు, తర్వాత నెమ్మది లేకున్నాడు. ఓహో, మీరు వింటున్న వారు అనుకోవచ్చు, ఆయన అంటే అన్యాయంగా సంపాదించుకొని దానం ఎక్కువైపోయి నెమ్మది లేక దర్శనాలే, మాకేముంది, మాకేం లేదు, మేమేమి అన్యాయంగా సంపాదించుకున్నామని అనుకుంటుండవచ్చు మనసులో. అందుకే మనం 2వ అధ్యాయంలో 24-25 వచనంలో చదివాం. యోహాను సువార్త, దేవుడు ఆంతర్యం ఎరిగిన వాడు అనగా హృదయం ఎరిగిన వాడు. బయట ధనం గురించి, సంపాదన గురించి మానవునికి నెమ్మది, శాంతి, సమాధానం దాన్ని బట్టి కాదు, ఆంతర్యములో అనగా హృదయములో. హృదయం అన్నింటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది. అంతరంగ జీవితంలో, ఆంతర్యంలో అనగా హృదయంలో నెమ్మది లేదు, సమాధానం లేదు, పాపం ఉంటున్నారు. అందుకే ఈ పాపం ద్వారా నెమ్మది లేదు. అందుకే పాపి అయిన ఈ మనిషిని అంతా బస చేయటకు అక్కడ పాపి అని వ్రాయబడి, పాపమున పోచు జీతము మరణము. విడా సహోదరుడా, సహోదరి, ఆంతర్యం అనగా హృదయంలో పాపము దాన్ని బట్టి నెమ్మది, సమాధానము లేకపోవడం. నేడు నీటికి రక్షణ కదా, నేడు మీ ఇంటికి రక్షణ అంటున్నా. ఇదేంటిది? నీకు రక్షణ అనిందా? చూడండి, నేను మార్చాను. ఇది పేజీ 9వ వచనం. అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడు, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది. నేడు నీ ఇంటికి అంటే ఇంట్లో ఉన్నాడు అంటున్నాడు. నేడు నీకు రక్షణ వచ్చింది అనాలే. జక్కయ్యను పట్టుకొని, జక్కయ్య నీకు రక్షణ వచ్చింది అనలే, నేడు ఇంటికి రక్షణ వచ్చింది. అందుకే దానికి అపోస్తల కార్యంలో 16వ అధ్యాయం, అపోస్తల కార్యములు 16వ అధ్యాయం
30 వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను? అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి, నీవును నీ ఇంటి వారును. చూడండి, వాళ్ళందరూ రక్షింపడ్డారు. ఏం చేస్తా ఉన్నారు? రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగాం. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిసం పొందిరి. నేను అనుకున్నా, ధ్యానిస్తున్నప్పుడు, నిజంగా ధనవంతుడు జక్కయ్య ఇంట్లో ఎంతోమంది రాయబడలేదు, కానీ ధనవంతుడి ఇంట్లో మరి ఆయన భార్య, ఆయన పిల్లలు అందరూ రక్షణ పొంది అవన్నీ ఇక్కడ రాయబడలేదు. చాలా సంతోషం. అందుకే చేస్తూ ఉంటున్నాడు, నేడు ఈ ఇంటికి రక్షణ, ఇంట్లో ఒక రక్షణ పొందితే గ్యారెంటీ అందరూ రక్షణ పొందుతారు. దేవుడు విడిచిపెట్టాడు. ఏదో ఒక రోజు నేను పట్టుకుంటాడు, మరి తుమారు మనసు పొందుతాడు. ఎందుకంటే ఇది ఆయన చెప్పిన మాట. ఎక్కయ్య నేడు ఈ ఇంటికి రక్షణ. వీడా, సహోదరుడా, సహోదరి, బయట మైక్ శబ్దంలో వింటున్నా, గృహాల్లో కూర్చున్నా, దారిలో వెళ్తున్నా ప్రజలను దేవుడు పిలుస్తున్నాడు. సహోదరుడా, నేడు నీ ఇంటికి రక్షణ అంటున్నాడు. అనగా నీకు రక్షణ, నీ ఇంటికి రక్షణ. చాలామంది కుటుంబాలలో రక్షణ లేదు, మారు మనసు లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు, దిగులుతో ఉంటున్నారు, కష్టాల్లో ఉంటున్నారు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటున్నారు, భయభీతిలో ఉంటున్నారు. తర్వాత మరి ఆలోచన చేస్తూ ఉంటున్నారు. ఇలాంటి దిగులు, చింత కలిగి ఉంటున్నారు. గృహాలలో కూర్చున్నారు, ఉద్యోగాలు ఉన్నాయి, ఆయా పనులు చేసుకుంటున్నారు, అంతో ఇంతో ఇల్లు కట్టుకున్నారు. పాపం ఏం చేయాలా? హృదయంలో సమాధానం లేదు, సంతోషం లేదు. ఆ జక్కయ్య మాదిరి చాలామంది ఉంటున్నారు. అందుకే దేవుడు ఉదయకాలం నుండి పిలిచిన సంగతులే మాట్లాడుతున్నాడు. మమ్మల్ని పిలిచాడు, మమ్మల్ని పరిశుద్ధులుగా చేశాడు, నీతిమంతులుగా చేశాడు, యేసు రక్తంతో కడిగి శుద్ధులుగా చేసి మాకు రక్షణ ఇచ్చాడు. మాకును మా కుటుంబంలో మా తల్లిదండ్రులకును మా పిల్లలకు రక్షణ ఇచ్చాడు. చాలా సంతోషం. మా కుటుంబంలో అందరూ రక్షణ పడ్డారు. చాలా సంతోషం. ఇది ఖచ్చితంగా నిజం. జక్కయ్య ఇంట్లో అందరూ రక్షణ పడ్డారు. జక్కయ్య ఇంట్లో అందరూ యేసును స్వీకరించారు. నేను అనుకుంటాను, చాలా మీరు ఎంత రక్షణ. అక్కడ కనిపించేది ఒక్కడే, ఎవరు లేదు. ధ్యానిస్తూ ఉన్నాడు. జక్కయ్య భార్య పిల్లలు ఏమన్నా ఉందా? రాయవలేదు. దేవుడు నీ ఇంటికి అంత రక్షణ. ఆ విషయాన్ని పదాలు నేను చూసినప్పుడు, ఒకవేళ యేసునందు విశ్వాసం వచ్చాడు, నీవు నీ ఇంటి వాడు. ఎంతో సంతోషం. అది నేను కన్నులారా నా కుటుంబాన్ని గురించి నేను ధ్యానించినప్పుడు నిజంగా ఆనాడు ఖచ్చితంగా జక్కయ్య కుటుంబం అంతా రక్షింపబడి ఉంటుంది. ఫస్ట్ నాకు రక్షణ లేదు, ఎవరికి ఇంట్లో రక్షణ లేదు. ఒక చెల్లెలకు రక్షణ. ఆ చెల్లెల ద్వారా నాకు, మా అమ్మ, మా నాన్న, మా అక్క, ఒక చెల్లెలు, తర్వాత మరి భార్యకు రక్షణ, మా పెద్ద కొడుకు రక్షణ, చిన్న కొడుకు రక్షణ. నిజంగా వాక్యం నెరవేరలేదా? ఆ వాక్యాన్ని నేను ధ్యానిస్తున్నప్పుడు నా గురించి వచ్చింది. నిజంగా ప్రత్యక్షంగా ఆనాడు జక్కయ్య కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, కానీ అందరికీ రక్షణ. అందుకే నేడు ఈయన కూడా అబ్రహాము కుమారుడే. ఇది రాబట్టి వచ్చింది లూకాసు వార్త 19:9 ఈయన కూడా అబ్రహాము కుమారుడే అంటున్నాడు. 9 ఇతడు అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, అబ్రహాము సంతానంలో చేర్చబడినాడు. ఎంత కదా! ఎవరి అబ్రహాము మనకంటే బయట
సరే, అబ్రహాం మత్తయి సువార్త మొదటి అధ్యాయం 1వ వచనం, అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడ్డాడు కదా. చాలా సంతోషం. కింద 17వ వచనంలో ఇట్లా అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములని 14 తరములు, దావీదు మొదలుకొని యూదులు బబులోను కొనుగోబడిన కాలం వరకు 14 తరములు, బబులోను కొనుగోబడిన మొదలుకొని క్రీస్తు వరకు 14 తరములు. యేసు క్రీస్తు వంశావళిలో నాకు అనుకుంటున్న అక్షరమైంది. యేసు క్రీస్తు రక్తం ద్వారా కడగబడి అబ్రహాము సంతానంగా ఎంత రక్షణ అంటే తన కుటుంబం అంత రక్షణ పొంది అబ్రహాము సంతానం. నేడు కూడా ఈయన అబ్రహాము కుమారుడే. ఎంత సంతోషపడ్డాడో. అందుకే ఆ ఇల్లు చాలా సంతోషంగా ఉంది. మనం చదివిన భాగంలో ఆ జైల్లో ఉన్న జైలు అధికారి వాళ్ళు బయట తీసుకొచ్చినప్పుడు అందరూ చాలా సంతోషించి అని రాయబడుతుంది. ఆ శివలో చదవలేదు కదా మనం. 16వ అధ్యాయం 16వ వచనం, అది అపోస్తల కార్యములు చివరి భాగం 16వ అధ్యాయం 34వ వచనం. బాప్తిసం పొందిన తర్వాత వారందరూ 34వ వచనం, మరియు అతడు వారి ఇంటికి తోడుకొని వచ్చి భోజనం పెట్టి దేవునికి విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించాను. 33వ వచనం, రాత్రి గడియలో అతడు వారిని తీసుకొచ్చి వారి గాయములు కడిగిన వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిసం పొందిరి. అబ్బా, ఎంత రక్షణ ఇంటికి. క్రీడ జక్కయ్యలో సంతోషము, జక్కయ్యలో చెప్పలేనంత ఆనందం. నేను అనుకుంటాను ఎన్నిసార్లు పురోగుడికి పెట్టుకుంటాడో చేసుకోండి పిలుచుకోవాలి కదా. అవన్నీ రాయబడలేదు. ఎన్నిసార్లు దేవుడి పిల్లలు పిలుచుకొని పురోగుడికి ఆదిత్యం ఇచ్చింటాడో అంత సంతోషం పొందారు. చెప్పన సత్యం కానీ అభిమానితమైన సంతోషం ఈ ధనవంతుడు మరి జక్కయ్య సొంతం చేసుకున్నారు. ఈవిడ సమాధానం లేకుంటున్న ఈవిడ సహోదరి గృహాల్లో కూర్చొని నాయకున్న కుటుంబంలో ఉంటున్న బిడ్డలారా, మీరు మన దేవుని పిల్లలే. ఒకప్పుడు ఆయన కొంత మరి అనానుకూల పరిస్థితి అనగా పాపంలో ఉన్నదాన్ని బట్టి, నెమ్మది లేని పరిస్థితిని బట్టి, మరి లోకంలో పాపం ఉన్నదాన్ని బట్టి దేవుని పిల్లలుగా ఉండవలసిన దూరంగా ఉన్నదాన్ని బట్టి ఆయన పిలుస్తూ ఉన్నాడు. అందుకే ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జిల్లా మా ఇద్దరికి రండి అంటున్నాడు. నేడు జక్కయ్యని పిలిచినట్టుగా నేడు అనగా ఇప్పుడే నేడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నీ కుటుంబానికి రావాలని, నీ ఇంట్లోకి రావాలని, నీకు దీవించాలని, నీకు రక్షణ ఇవ్వాలని ఆయన పిలుస్తూ ఉన్నాడు. జక్కయ్య మాదిరి యేసుప్రభుని ఇంటికి ఆహ్వానించి, జక్కయ్య ఆహ్వానించి ఎంతో సంతోషం, సమాధానం పొందాడు. చూడండి, అంత గొప్పదనం, ఎంతో సంతోషం కదా. నేడు నీ ఇంటికి రావాలని ఇష్టపడుతున్నాడు కూడా ఆయన ఆహ్వానించి. ఎలాగ ఆయన పిలుస్తారా అనుకుంటున్నావా? నువ్వు ఎక్కడున్నావో అక్కడే నీ ఉదయంలో చిన్న ప్రార్థన. యేసు ప్రభువా, ఆనాడు ఆ జక్కయ్యనే ఆ ధనవంతుని దర్శించాడు, ఆ ఇంటికి రక్షణ ఇచ్చాడు. ఆ ఇంట్లో ఎంతో సంతోషం, ఆ కుటుంబం అంత రక్షణ పొంది దేవుని పిల్లలుగా అబ్రహాం సంతానంగా చేరుకుంటారు. ఇదిగో ప్రభా, మా ఇంటికి కూడా నా ఉదయంలోనికి నాకు కూడా సంతోషాన్ని, నాకు కూడా సమాధానం. ఇదిగో నాకు, నా భర్త, నా భార్య, ఇదిగో నా పిల్లలకు, నా కుటుంబానికి అంతటికి రక్షణ కలిగి జక్కయ్య ఇంటికి వచ్చినప్పుడు మా ఇంటికి కూడా రా ప్రభా అని ఒక్క మాటని హృదయంలో ప్రార్థన చేసుకుంటే, నేనే నీ ఇంటికి రక్షణ కూడా, ఈ రక్షణ నీ ఇంటికి కలుగునుగా, నీ పిల్లలు దీవించబడుగా, నీ కుటుంబం దీవించబడుగా, ఈ కుటుంబానికి అంతటికి రక్షణ దయచేయుగా. దేవుడి వాక్యాన్ని దీవించునుగా. దయచేసి మాపించండి, ప్రార్థన చేసుకోండి. మా ప్రియ పరలోక తండ్రి,
మీ పాదక స్తోత్రములు. జక్కయ్యను గురించిన మాటలు, కొన్ని మాటలు మాకు ఇచ్చారు. బయట ఉన్న వారి మాటలు విన్నారు. ఈ గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయకుండా చిన్న ప్రార్థన చేస్తున్నారు. వారి దైవంలో, వారి కుటుంబంలో, వారి పిల్లలు, వారి భార్యాభర్తలకు రక్షణ మారుమనసు కలగజేయండి. జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చినట్టుగా ఈ మందిరం చుట్టూ ఉన్న కుటుంబాలకు అన్ని కుటుంబాలకు రక్షణ దయచేయండి. మీ సహాయం కోరుకుంటున్నాను. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. మా తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైడునుగా. ఆమేన్.